రొయ్య రాజు కార్యక్రమాలను వీక్షిస్తున్న ఆక్వా రైతులకి నా నమస్కారం. నా పేరు డాక్టర్ సురేష్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్. శుక్రవారం శాస్త్రవేత్తతో అడగండి చెప్తాం అనే కార్యక్రమంలో భాగంగా రైతులు అడిగినటువంటి ప్రశ్నలు. మొదటి ప్రశ్న, జియోలైట్ను పిల్ల వేసిన ఎన్ని రోజుల తర్వాత అప్లై చేసుకోవాలి? చెరువులో జియోలైట్ను అమోనియా ఉన్నట్లయితే మనం వాడతాము. అమోనియా సాధారణంగా చెరువులో పిల్ల వేసినటువంటి ప్రారంభంలో అమోనియా యొక్క ప్రభావం ఉండదు కనుక జియోలైట్ యొక్క వాడకం అవసరం రాదు. ఒకవేళ అమోనియా ఉన్నట్లయితే, ఈ అమోనియా సమస్య వచ్చినట్టయితే అది సుమారుగా 2 నెలల తర్వాత, లేదంటే డెన్సిటీ ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు అమోనియా సమస్య వస్తుంది. అప్పుడు ఎంత అమోనియా ఉంది వాటర్లో అనే దాన్ని బట్టి జియోలైట్ని వాడుకోవడం జరుగుతుంది. సాధారణంగా మార్నింగ్ టైంలో 10 తర్వాత జియోలైట్ని మనం అప్లై చేసుకోవచ్చు. మరో ఆక్వా రైతు అడిగినటువంటి రెండో ప్రశ్న, రొయ్యల చెరువుల్లో మైక్రోసిస్టిస్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని అడిగారు. రొయ్యల చెరువుల్లో మైక్రోసిస్టిస్ సమస్యలు నీటి నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, అలాగే నాణ్యమైనటువంటి మేతలు, ఆ నాణ్యమైన మేతలు వాడకపోవడం, మేత బాటంలో ఎక్కువగా మిగిలిపోయి ఉండడం, ఇవన్నీ అంతేకాకుండా నైట్రోజన్ ఫాస్ఫరస్ యొక్క నిష్పత్తి చెరువు యొక్క నీటిలో సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా మైక్రోసిస్టిస్ సమస్యలు రావడానికి దారితీస్తున్నాయి. ప్రారంభంలో నీటిని ప్రాపర్గా ఫిల్టర్ చేయడం, అంతేకాకుండా నీటిని క్లోరినేషన్, బ్లీచింగ్ విధానాల ద్వారా పాండ్ని శుభ్రం చేయడం ద్వారా వీటి నుంచి, మైక్రోసిస్టిస్ నుంచి మనం కొంచెం ఉపశమనం పొందవచ్చు. మరో ఆక్వా రైతు అడిగినటువంటి మూడవ ప్రశ్న, చలికాలంలో రొయ్యల చెరువుల్లో నీరు యొక్క లోతు ఎంత ఉండాలి అని చెప్పేసి అడిగారు. చలికాలంలో కానీ ఎప్పుడైనా కానీ రొయ్యల చెరువులో నీటి యొక్క లోతు సుమారుగా 1.2 నుంచి 1.4 మీటర్లు సుమారుగా ఉంటుంది. చలికాలంలో ప్రత్యేకంగా మనం దృష్టి పెట్టాల్సినటువంటి అంశం ఉష్ణోగ్రతలు. రాత్రి వేళల్లో ఉపరితలంలో ఉన్నటువంటి నీరు చల్లబడిపోవడం, అలాగే బాటంలో ఉన్నటువంటి నీళ్లు కొంచెం స్లోగా చల్లబడటం, ఈ యొక్క తేడా ఎంత ఉంది మీ చెరువులో అనే దాన్ని బట్టి మనం ఎంత లోతు మెయింటైన్ చేయాలి అనేది ఆధారపడి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నీటి యొక్క సౌలభ్యాన్ని బట్టి, ఆ పాండ్ యొక్క పరిస్థితులను బట్టి మనం నీటి యొక్క లోతుని సుమారుగా 4 నుంచి 5 అడుగులు నీటి యొక్క లోతు ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా నీటి యొక్క ఉష్ణోగ్రత 23 డిగ్రీల నుంచి 28 డిగ్రీల వరకు ఉంటే రొయ్యల యొక్క గ్రోత్కి అనుకూలంగా ఉంటుంది. అంతకంటే ఉష్ణోగ్రతలు పడిపోతే రొయ్యల యొక్క గ్రోత్ కొంచెం స్లోగా ఉంటుంది, లేదంటే మందగిస్తుంది. మరో ఆక్వా రైతు అడిగినటువంటి 4వ ప్రశ్న, 50 రోజుల్లో రొయ్య పిల్లలు ఎంత కౌంట్కి వస్తే గ్రోత్ బాగున్నట్లు అని అడిగారు. 50 రోజుల్లో ఎంత కౌంట్ వస్తే గ్రోత్ బాగున్నట్టు అని చెప్పాలంటే ఎన్ని రోజుల వయసు ఉన్నటువంటి పిల్లని మీరు స్టాక్ చేశారనేది తెలియాలి. ఉదాహరణకి PL50 అంటే 50 రోజులు వయసు ఉన్నటువంటి పిల్లని మీరు రొయ్యల చెరువుల్లో స్టాక్ చేసినట్లయితే అది మరొక 50 రోజుల తర్వాత సుమారుగా 60 కౌంట్కి చేరుకుంటే అవి ఆరోగ్యంగా పెరుగుతున్నట్టు, గ్రోత్ బాగున్నట్టు మనం పరిగణించవచ్చు. దీనికి ఒకసారి 10% అటు ఇటుగా కూడా ఉంటుంది. ఒకసారి గ్రోత్ తక్కువగా ఉంటే స్ట్రెస్ కండిషన్లో అది అట్లా ఉంటుంది, లేదంటే ఒక్కోసారి దీనికంటే ఎక్కువగా ఉండొచ్చు. వాటర్లో సహజ ఆహారం అందుబాటులో ఉండడం వలన, అన్ని నీటి నాణ్యత ప్రమాణాలు సరిగ్గా ఉండడం వలన ఇంకా కొంచెం స్పీడ్గా కూడా గ్రోత్ ఉండవచ్చు అన్నమాట. మరొక రైతు అడిగినటువంటి 5వ ప్రశ్న, మా ప్రాంతంలో వైట్ స్పాట్ వైరస్ ఎక్కువగా వస్తుంది, దీన్ని అరికట్టలేమా? వైట్ స్పాట్ వైరస్ రావడానికి గల కారణాలు, క్రస్టేషియా జాతికి చెందినటువంటి పీతలు, వివిధ రకాల చిన్న జీవులు వాటర్లో ఉండి అవి ఈ వైరస్కి, వైట్ స్పాట్కి సంబంధించినటువంటి వైరస్కి వాహకాలుగా పనిచేస్తాయి. ఇవి ఒక చెరువులోంచి మరొక చెరువులోకి ప్రయాణించడం, నీటి ద్వారా సంక్రమించడం, అంతేకాకుండా నత్తలు అనేటువంటి వాహకాల ద్వారా ఇది మన చెరువులోకి చేరడం, అలాగే కొంగలు, ఇతర పక్షుల ద్వారా ఈ వ్యాధి సోకినటువంటి రొయ్యల్ని మన చెరువులోకి చేరవేయడం, ఇవన్నీ ఉండడం వలన వీటిని అరికట్టడం అసాధ్యం. కాబట్టి బయోసెక్యూరిటీ విధానాలను పాటించినట్టయితే ఈ వైట్ స్పాట్ వైరస్ నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. మన రొయ్య రాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.